వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉంటారు, రాబోయే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నాయని. అండ్ మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేసిందో ప్రతి అక్క, చెల్లి, అవ్వ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. ఆయన చెప్పినట్లే దాదాపు ప్రతిదీ కూడా మహిళా సాధికారత కోసమే, మహిళలను కేంద్రంగా చేసుకొని పథకాలు అమలు చేసినా, ఇంకేమైనా ఇచ్చినా అన్ని మహిళలను కేంద్ర బిందువుగా చేసుకొని జగన్ సర్కార్ చేసుకుంటూ వచ్చింది. అండ్ అందరూ అంగీకరించే వాస్తవం, ఏ ప్రాంతంలో అయినా, ఏ ఊర్లో అయినా మెజారిటీ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. దాదాపు యావరేజ్గా 60% పైగా మహిళలు వైసీపీ గుర్తు మీదే ఓటేస్తారు అని చెప్పి చాలా సర్వేలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ సర్వేలు చెప్పడమే కాదు, క్షేత్రస్థాయిలో కూడా మహిళలు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎంత స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమో. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఉంది కదా, తిరువూరులో ఆయన పోటీ చేస్తున్నారు కదా టీడీపీ నుంచి. అదేనండి, ఆ టీవీ ఛానళ్ళల్లో ఆ తలక జుట్టుకొని ఆయన మొత్తం అంటే చాలా ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరేం పేరు, కొలికపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు కదా. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆయన ప్రచార వాహనం మీద నుండి సైకిల్ గుర్తుకు ఓటేయాలి అని అంటే ఆడున్న మహిళలు వెయ్యం, ఫ్యాన్ గుర్తుకే అన్నారు. ఆయనకు అర్థం కాలే, సైకిల్ అంటే సైకిల్ కాదు, మేము ఫ్యాన్ గుర్తే అని ఇట్లా తిప్పుతున్నారు, ఫ్యాన్ గుర్తే అని. ఆయనకి ఇంకా మీరు అట్లా మొహం మీదే చెప్పకండి, పాపం హర్ట్ అవుతారు. ఆయన మొహమాటానికన్నా వేస్తాం అనొచ్చు కదా. ఆయన సైకిల్కి ఏంటంటే ఫ్యానే అని ఇట్లా తిప్పితే ఎట్లా కుదురుతుంది? మీరు మరీ అట్లా చేయకండి అమ్మ. ఆయన హర్ట్ అవ్వడు పాపం. అంటే ఆయన ఏం చేశారు, ఇంకా అర్థమై ఇంక వీళ్ళు ఫ్యాన్ అంటున్నారని సైతానికి వేస్తారా అంటే ఆయన దృష్టిలో ఫ్యాన్ సైతాన్ అంట. సైతానికి వేస్తారా అంటే ఫ్యాన్కే వేస్తాం అంటే సరే ఇంకా పాప నువ్వు ఇక్కడి నుంచి పాని అని చెప్పి ఈయన పైన ఏమంటారు ఓపెన్ టాప్ జీప్ ఉంటాయి కదా, పైన ఉన్నారు, కింద డ్రైవర్ కొంగి పాని నువ్వు పాని అంటున్నారు. హైలైట్ అసలు మొహం మీద వేయం, సైకిల్కి వేయం, ఫ్యాన్కే వేస్తావు అని తిప్పుతున్నారు మహిళలు. సైతానికా అంటే ఫ్యాన్కే అని. ఏంటమ్మా మీరు ఏదో పాపం వచ్చి అడుగుతూ ఉన్నారు, మొహమాటానికైనా సరే ఏస్తాం పోయిన మాట అనకుండా. ఆయన హట్టవాడు పాపం, పెద్ద మనిషి, ఎక్కడో జిల్లాలు దాటి వచ్చి మరి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఊరు కాకపోయినా చంద్రబాబు గారు పాపం అప్పటికప్పుడు ఆయన చేర్చుకొని, సరే అప్పటికప్పుడు చేర్చుకోవడం ఏముందిలే కానీ పసుపు కండువా అప్పటికప్పుడు వేశారు. కానీ ఆయనకు బై డిఫాల్ట్గా కనిపించని కండువా ఎప్పటి నుంచో ఉంది కదా. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్కి ఆయన అధికారిక స్పోక్స్ పర్సన్ అంటుంటారు. మామూలుగా మొత్తం దేని మీదైనా కూడా ఇంకా మనకు తెలిసినటువంటి సబ్జెక్టు, మనకు తెలిసినటువంటి కంటెంట్ ప్రపంచంలో ఎవరికీ తెలియదని ఆ కాన్ఫిడెన్స్కి మనం అప్రిషియేట్ చేయాలి. కొలికపూడి గారి కాన్ఫిడెన్స్కి మాత్రం సీరియస్లీ అప్రిషియేట్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ అక్కడ ఆయన ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమో. ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటున్నారు తిరువూరులో తెలుగుదేశం బయటపడడం అంతా ఈజీ కాదు, చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అని. సరేలేండి, అల్టిమేట్గా ప్రజలు ఎవరి వైపు నిలబడితే వాళ్ళే చట్టసభకి వెళ్తారో అది వేరే విషయం. బట్ ఆయనకి ఎదురైనటువంటి ఈ అనుభవం మాత్రం మా ఇంటి ఆయన మర్చిపోలేడేమో నిజంగా.